హాయ్ అందరికీ నమస్కారం. రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప ఇవాళ జైల్లో కూడా రికార్డులు బద్దలేగొట్టారు అని చెప్పాలి. అంటే ఇదేమి వెటకారంగా నేను చెప్పట్లేదు, వాస్తవంగానే చెప్తున్నా. మధ్యాహ్నం 12 గంటలకు అదుపులోకి తీసుకున్నారు అల్లు అర్జున్ గారిని. నిన్న 12 గంటల నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు ఒక హై డ్రామా మధ్యన అల్లు అర్జున్ గారిని అరెస్టు చేయటం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లటం, విచారించటం, గాంధీ హాస్పిటల్కి తీసుకురావటం, గాంధీ హాస్పిటల్ నుంచి మళ్ళీ కోర్టుకు తీసుకురావటం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, రిమాండ్ విధించిన కొన్ని గంటల్లోనే మళ్ళీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం. విచిత్రం ఏంటంటే ఇక్కడ రిమాండ్ విధించింది కింది కోర్టు, గంటల వ్యవధిలో మళ్ళీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు మంజూరు చేసింది. వచ్చేస్తున్నారు, 6 గంటలకు వస్తున్నారు, 7 గంటలకు వస్తున్నారు, 8 గంటలకు వస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా మొత్తం మీదైతే రికార్డు స్థాయిలో ఒకరోజు జైలు జీవితం, ఒక రాత్రి జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా 24 గంటల్లో ఇన్ని పరిణామాలు జరగటం కూడా ఒక రికార్డుగా కూడా చెప్పచ్చు అని కొంతమంది సినీ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఫాస్టెస్ట్ 100 crores వసూలు చేసిన సినిమాగా రికార్డు, ఫాస్టెస్ట్ 200 crores వసూలు చేసిన సినిమాగా ఒక రికార్డు, అట్లానే 300, 400, 500, 1000 ఇలాగ ప్రతిదీ రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ వెళ్తూ ఉంది పుష్ప. అందులో భాగంగా ఇది కూడా ఒక రకమైన కోరుకోని రికార్డును కూడా పుష్ప తన సొంతం చేసుకుందని మనం భావించవచ్చు. ఏదేమైనా జైల్లో మంజీరా బ్లాక్ నెంబర్ 1 ఇచ్చారట. అందులో విఐపి గదిని ఆయన కేటాయించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బ్లాక్నే అల్లు అర్జున్ గారికి కేటాయించడం కూడా విశేషంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఆయనకు కేటాయించిన నంబరు UT 7697, అంటే అండర్ ట్రయల్ 7697 అనే నంబర్ని ఇచ్చారండి. సహజంగా రిమాండ్లో ఉండే వాళ్లకు అండర్ ట్రయల్ ఖైదీలుగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి UT అనే నెంబర్ని కేటాయిస్తారు. అందులో భాగంగా ఆయన UT 7697 అనే నెంబర్ని కేటాయించారు. అలాగే రాత్రంతా కూడా ఆయనకు ఒక రగ్గు, ఒక దుప్పటి ఇచ్చారు. దాంతోనే ఆయన అడ్జస్ట్ చేసుకొని కిందనే పడుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. విఐపి బ్యారక్ అంటే ఖచ్చితంగా కొంత సౌకర్యాలు ఉంటాయి. మరి మీడియాలో వచ్చే కథనాలను బట్టి కింద పడుకున్నారని చెప్తున్నారు. మరి కిందెందుకు పడుకోవాల్సి వచ్చిందో తెలియదు. మరి ఏదేమైనా ఆయనకు నిద్ర పట్టలేదు. రాత్రి తెల్లవారు 2 గంటలకు నిద్రపోయారు. 5 గంటల 45 నిమిషాలకు పోలీసులు నిద్ర లేపి ఆయనకు బెయిల్ పత్రాలన్నీ ఫార్మాలిటీస్ పూర్తి చేసి 6 గంటల 39 నిమిషాలకు ఆయన్ను బయటకు పంపించారు అని చెప్తున్నారు. ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటిన తర్వాత మళ్ళీ మీడియా సమావేశం కూడా పెట్టారు. ఏదేమైనా జైలు జీవితం, ఒకరోజు జైలు జీవితంలోని హైలైట్స్ ఇవి. ముఖ్యంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న బ్యారక్లో ఆయన ఉంచడం అనేది ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి.